నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. ఇగో ఇది దొబ్బ, ఇది గుండెకాయ, ఇది లివరు, ఇది తిల్లి. ఇవన్నీ కలుపుకొని ఉంటే నా సామి రంగం వండితే అడవిలా సూపర్ అంటే సూపర్ ఉంటది. అసలు సూపర్ ఉంటది. పొద్దునేసి తిరిగి 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 దొరకబట్టించుకున్నాం. ఇది మేము వండుకొని చేసి చూపిస్తాం. లివర్ సెట్ తెచ్చుకున్నాం కదా జ్యోతి, ఇవి ముక్కలు కోసుకున్నాం కదా, ఇది వండుకుందాం అమ్మ కూర. దానికి కావలసిన పదార్థాలు: కారం, హోల్ గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి. 4 చెంచాల ఆయిల్ వేసుకుందాం. కేజీ లివరు, ఒక సెట్ కేజీ ఉంది లివరు. టీ స్పూన్ తో 4 టీ స్పూన్ల ఆయిల్. టీ స్పూన్ పెద్ద స్పూన్ తోని 4 స్పూన్ల ఆయిల్. ఈ స్పూన్ తో 4 స్పూన్ల ఆయిల్. హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ముక్కలకు పట్టించాలనా? దీనికి పసుపు కొంచెం పోపులు వేసుకోవాలి, కొంచెం ముక్కలకు వేయాలి. కారం కొంచెం దీంట్లో వేయాలి. పోపున కొంచెం కారం. 4 స్పూన్ల కారం, 1 స్పూను కారం పోపులు వేయాలి. 3 స్పూన్ల కారం దీంట్లో వేయాలి. ముక్కలల్లో వేయాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఉప్పు దీంట్లో. 2 స్పూన్లు ఉప్పు. కొంచెం పోపున కొంచెం ముక్కలల్లో. అవన్నీ కలుపుకోవాలి, ముక్కలకు పట్టించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఇవన్నీ పట్టించుకోవాలి. తిల్లి ఎప్పుడైనా కూడా కట్ చేస్తే మొత్తం కూర అంతా నల్లగా అవుతుంది, అందుకని కట్ చేయొద్దు. అట్లనే ఉంచుకోవాలి. శుభ్రం చేసుకొని దానికి అట్లనే ఉంచుకోవాలి. ఉడికిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకోవాలి, ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం తొందర ఈజీ ప్రాసెస్ అవుతుంది కదా అత్తమ్మ. ఈజీనే, మటన్ వండుకున్నట్టే. ఎందుకు మీ కొడుకులు అన్నం పెడతలేరు ఏంది నీకు? ఎందుకమ్మా? నోట్లోకి వెళ్ళి సౌండ్ కూడా వస్తలేదు. కొడుకులు పెట్టుడే ఉన్నది కానీ కొడుకులు తెచ్చి పెడితే కోడలు పెడతా అందో లేదో మరి. పెట్టేది నువ్వే కదా. తిరిగేనే నా మీకు తెస్తావే మరి, పెట్టేది నువ్వే కదా. తెచ్చి పెట్టేటోళ్ళు అనాలే కానీ కోడళ్ళు అంటావు. కోడల్ని కొయ్యమంటే ఇంత మంచిగా కోసింది, ఏం చేయాలి చెప్పిగా. నేను కొయ్యలే, నువ్వే కోసినావు అత్తమ్మ. నా మీద ఎందుకు వస్తున్నావు? అయ్యో అయ్యో ఇట్లా చేస్తుంది. ఇగో అత్త అంటే ఇగో అత్త బుద్ధి చూపించుకున్నది. చూసిరాళ్ళ అత్త అంటే అత్తే కోసింది, నా మీద నెట్టింది. అదే కొట్టే మొగుడు ఉంటే మొగుడుతో చెప్తావు. అవును, ఇగో కలపాలి అత్తమ్మ, కలపాలి. ఇగో ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు, నాలంటూ తెలియని వాళ్ళు ఎవరైనా దీన్ని తిల్లి అంటారంట. ఎవరైనా ఇది కట్ చేసుకోవద్దు. కట్ చేసుకోకుండా ఇట్లనే చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలా. కూర నల్లగా అయిపోతుంది అంట. దాచి పెట్టుకొని తిన్నామని చూసినట్టున్నావు కానీ అది ఆయనతో కోడల ముందర బయటపడే. పచ్చిది మింగుదామని చూసిన, అదే కాల్చుకొని నేను లేనప్పుడు అదే తిందామని చూసినావు కానీ పచ్చిది మింగుదామంటే మింగుడు అయితలేదా. మూత పెట్టేస్తారు అత్తమ్మ. ఎంతసేపు ఉడకాలి? కూడలు పెట్టకుండా తింటా అంటే మరి, అందుకని నేనన్నా దొంగతనంగా తిందాం కాల్చుకోనని అనుకున్నా. నేను తిట్టినా ఇంకా నా దగ్గర దాకా వచ్చిన అది ముచ్చట. ఎంతసేపు ఉడకాలి అత్తమ్మ? ఉడకాలి, నీళ్ళన్నీ వచ్చి మళ్ళీ నీళ్ళు వచ్చి పైకి ఎగిరిపోయేదాకా ఉడకాలి. దాంట్లో వచ్చిన నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉడకాలి. ఫ్రై చేసుకోవచ్చా ఇది? ఇంతేనా? ఫ్రైయే మరి. ఇది అయింది అత్తమ్మ, చూద్దామా? చూద్దామమ్మా. 20 నిమిషాలు అవుతుంది ఉడకబట్టి. దగ్గరకు వచ్చింది మంచిగా. తిల్లి చూడు ఎట్లా అయిందో. వేసేటప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా అయిందో. చూడు బాగున్నాయి అసలు ముక్కలు, మంచిగా ఎగిరిపోయినాయి. కొబ్బరి పొడి, కొబ్బరి పొడి కంపల్సరీ వేసుకోవాలి అత్తమ్మ. టేస్ట్ కోసమా లేకపోతే? టేస్ట్ కోసమే, ఇష్టం. గరం మసాలా, ధనియాల పొడి. గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్స్. పుదీనా, కొత్తిమీర మొత్తమే ఒకసారి కలుపుకొని దించేయడమే.
కానీ బాగా మస్తు అసలు గ్రీన్ గా భలేగా అనిపిస్తుంది అసలు. ఇంకో టేస్ట్ చూద్దామా మరి? దించేసి టేస్ట్ అటునే కూర్చో, పొయ్యి కాడ కూర్చొని బంద్ చేసినావా అని. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. బా, ఎంత సూపర్ ఉందో అసలు. ఏదైనా కట్టెల పొయ్యి మీద